వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి. ఈరోజు అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. దొండకాయలు అయితే ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి. కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి, కనిపిస్తుంది కదా అలాగా. అయితే ఇదిగోండి కొంచెం సాల్ట్ వేస్తాను. ముందైతే ఇది పిసుక్కోవాలి. ఇదిగోండి కొంచెం ఇట్లా నురుగ్గా వచ్చింది. ఇప్పుడైతే ఈ గట్టిగా పిండేయాలి. కొంచెం వాటర్ వస్తుంది. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లోకి వెళ్ళి. ఇదిగోండి ఇట్లాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ అలాగే పిండేశాక ఇంకేమేస్తాననే చూపిస్తాను. ఇసుకేసానండి దొండకాయలు అయితే. ఇవిగోండి ఇంకో ప్లేట్లోకి వేస్తాను. ఈ ప్లేట్లోకి వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇందాక సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేస్తాను, ఎక్కువ వేయట్లేదు. అలాగే చెక్క, లవంగాయి, ధనియాలు కలిపి చేసింది పొడి ఒక అర స్పూన్ అంత వేసుకోండి, ఎక్కువ ఏమొద్దు. సింపుల్గా అండి, ఎక్కువ ఏం హడావుడి లేకుండా. కొంచెం పసుపు, అలాగే మెంతిపిండి ఇదిగోండి కొంచెం చిటికెడంతా, అలాగే కారం సరిపడా చూసుకొని వేసుకోండి. ఇవి కలిపే లోపే మనం దొండకాయలు అవి పిసికే లోపే నూనె పెట్టేసేసుకోండి. పక్కనే డీప్ ఫ్రై చేయాలి. ఇలా బాగా పిసికేసేసుకోవాలి. పిసకటం అంటే అదేలేండి, కలపటం. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందండి, వేసేటప్పుడు చూపిస్తాను. నూనె కూడా కాగిందండి, వేసేస్తున్నాను. ఏంటి అలా ఉంది అనుకోబాకండి, నూనె ఇందాకడైతే గారెలు వేసాను అందుకని అలా ఉంది. ఇవిగోండి కొంచెంగా చిన్నగా వేసుకోండి, చేతి మీద పడుతుంది. ఇవి వేసుకోవచ్చు అండి, కార్న్ఫ్లవరు, శనగపిండి కొంచెం వేసుకోవచ్చు, కానీ అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్. కొంచెం సింపుల్గా ఉండడానికి ఇది ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవడానికి. గారెలు ఎలా వేపుకుంటామండి, ఇంకా అలాగే ఇవి కూడా కొంచెం కాలాక చూపిస్తాను మిగతాది. వేగినాయండి, ఇంకా తీసేస్తాను. ఇవిగోండి తీసేస్తాను. ఏదన్నా కొంచెం జల్లెడ బుట్ల ఉంటే వేసుకోండి, ఏమన్నా ఆయిల్ ఉన్నా దాంట్లో కింద గిన్నె పెట్టేసేస్తే వణిగిపోయింది కదా ఆయిల్. ఇదిగోండి ఇలా సరిపోద్ది. మీరు ఏమైనా వేసుకోవాలనుకుంటే కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోండి ఇలాగా. ఆవాయి కూడా వేసేస్తాను. పెద్దగా ఏం పీల్చట్లేదండి ఆయిల్ అయితే. నూనె అయితే సిమ్లో పెట్టుకోండి. కూడా ఇవ్వండి గిన్నెలోకి చూడండి. అడుగున ఏమన్నా అనిపి పేపర్ వేసి ఇప్పుడు ఇంకోటి వేద్దాము. నూనె అయితే సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను, అలాగే కరివేపాకు కొంచెం కాలాలి. కాలనీయండి, ఇంకా తీసేస్తాను. ఇవి కూడా మీరు ఇంకొంచెం కరివేపాకు కావాలంటే వేసుకోండి. ఇది కొంచెం అయింది కదా అందుకని. అరకిలో చేశానండి దొండకాయలు. ఇంకొంచెం కరివేపాకు వేసుకున్నా బాగుండిద్ది. ఉన్న వరకు వేసాను. ఇప్పుడు ఇంకోటి ఉందండి, మళ్ళీ చూపిస్తాను. అది కూడా లాస్ట్గా కొంచెం చిటికెడంతా కారం, ఎక్కువ వేయట్లేదు, చిటికెడు. అలాగే కొత్తిమీర కొంచెం ఇట్లా ఎగరేసుకుంటే లేదా చేత్తో అయినా కలుపుకోవచ్చు.
ఇదిగోండి సింపుల్గా అయిపోయింది చూసారా. టేస్ట్ కూడా బాగుందని చూశాను. కొంచెం కారం చాలలేదు, కారం వేసేసాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.